పాత పెన్షన్పై సీఎం జగన్ స్పష్టమైన వైఖరి తెలపాలని ఏపీ జేఏసీ సెక్రటరీ హృదయరాజు డిమాండ్ చేశారు. కడప జిల్లా కేంద్రంలోని డిఈ ఇరిగేషన్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే మరోసారి చలో విజయవాడకు పిలుపునిస్తామని హెచ్చరించారు. నా పేరు జీ హృదయరాజు, ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల్లో 15 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు, అదేవిధంగా కంటింజెంటు, పార్ట్ టైం, ఫుల్ టైం, ఎన్ఎంఆర్, ఎంటీఎస్కు సంబంధించినటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరిగింది. మరి దీనికి కారణం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి గత 4.5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి ప్రాతినిధ్యాలు, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశాల్లో ఈ సమస్యల్ని అన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయా సందర్భాల్లో ప్రభుత్వం కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో, అంటే ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి వేదిక చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్గా ఉన్నటువంటి దాంట్లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ఈరోజు బకాయిలకు సంబంధించి పిఎఫ్, ఏపీజీఎల్ఐ అవి మేము దాచుకునేటువంటి అమౌంట్లకు సంబంధించినటువంటి బకాయిలు, అదేవిధంగా సరెండర్ లీవ్, మెడికల్ రీఎంబర్స్మెంట్కు సంబంధించినటువంటి డిఏ, అదేవిధంగా 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు, ఏపీజీఎల్ఐ అయితేమి, అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ అది అప్పు సొప్పు తెచ్చుకొని ఆరోగ్యరీత్యా చనిపోతాము అనే ఉద్దేశంతో వడ్డీకి తీసుకొచ్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకున్న డబ్బులు కూడా అప్పు తెచ్చుకునే వాళ్ళకి కట్టలేని స్థితిలో ఏర్పడింది. అదేవిధంగా ఏపీజీఎల్ఐ, సిపిఎస్ రికవరీ చేసిన అమౌంట్ రీఫండబుల్, ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు చాలా 4.5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల జీతాలకు ఆలస్యమైన బటన్ అయితే నొక్కుతున్నాడు. మేమనేది ఒకటే, కడప జిల్లా నుంచి మా బటన్ను నొక్కమని ఐఏఎస్ అధికారులు, సిఎస్ గారు ముఖ్యమంత్రికి చెప్తున్నారా లేదా అనేది మాకు అనుమానం వేస్తుంది. ఇప్పటికైనా కానీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కాకుండా త్వరగా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి దృష్టికి మా జేఏసీ నాయకులను తీసుకెళ్లి